హలో, నేను చేసరావు. టాలీవుడ్ టాప్ డైరెక్టర్ అల్లు అరవింద్ ఈడీ ఎదుట దాదాపు 3 గంటల పాటు విచారణను ఎదుర్కొన్నారు. ఆయన కేవలం ఒక పౌరునిగా బాధ్యతగా వెళ్ళాను తప్పితే ఆ కేసులో ఏమీ లేదు అని చెప్తున్నారు. కానీ ఈడీ మాత్రం విచారణ అయిపోయిన తర్వాత మళ్ళీ రావాల్సి ఉంటుంది, త్వరలోనే మేము చెప్తాం ఎప్పుడు రావాలి అనేది చెప్పి పంపించారు. అంటే మళ్ళీ మరొకసారి ఈడీ ఎదుట అల్లు అరవింద్ గారు హాజరు కాబోతున్నారు. అసలు ఏ కేసులో ఈయన హాజరు కావాల్సి వచ్చింది ఈడీ కేసులో అని అంటే, రామకృష్ణ ఎలక్ట్రానిక్స్ అనేటువంటి ఒక సంస్థ, అలాగే రామకృష్ణ టెలిట్రానిక్స్ అనేటువంటి సంస్థ, ఈ 2 సంస్థల్లో లావాదేవీలు జరిగాయి 2012 నుంచి 2019 మధ్యలో. ఈ లావాదేవీలకు సంబంధించినటువంటి రికార్డ్స్లో అల్లు అరవింద్ గారి పేరు ఉంది. వాస్తవంగా ఈ రామకృష్ణ ఎలక్ట్రానిక్స్ టెలిట్రానిక్స్ వాళ్ళు బ్యాంకులో, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో లోన్ తీసుకున్నారు. ఆ లోన్ తీసుకున్నటువంటి అమౌంట్ ఎటుపోయింది అనే దాని మీద ఆరోపణలు వచ్చాయి, ఫిర్యాదులు వచ్చాయి. ఈ అమౌంట్ని ఇల్లీగల్ కార్యక్రమానికి ఉపయోగిస్తున్నారు అనేటువంటి అనుమానంతో ఫిర్యాదు చేశారు. బెంగళూరులో సిబిఐ ఫస్ట్ నమోదు చేసింది, తర్వాత హైదరాబాద్లో నమోదు చేసింది, అలాగే ఫైజాబాద్లో కూడా ఈ కేసు నమోదు చేసింది. అయితే తాజాగా ఎఫ్ఐఆర్ అయిపోయిన తర్వాత సిబిఐ, ఆ తర్వాత ఈడీ ఎంటర్ అయ్యి ఇప్పుడు విచారణ కొనసాగిస్తున్నాయి. మొత్తం 101,58,00,000 రూపాయలకి సంబంధించినటువంటి స్కామ్ ఇది. అంటే బ్యాంకులకు ఎగ్గొట్టినటువంటి స్కామ్. ఈ స్కామ్లో అరవింద్ ప్రమేయం ఏంటి అనే దాని మీద మాత్రం టాలీవుడ్లో చర్చ జరుగుతుంది, కలకలం రేగింది, కలవరం కూడా మొదలైంది. అసలు ఎందుకు ఈడీ పిలిపించిందని. జనరల్గా ఈడీ కేసులకి మిగతా కేసులకి చాలా వ్యత్యాసం ఉంటుంది. ఈడీ ఒక ఆరోపణ చేసిందంటే ఆ ఆరోపణ అబద్ధము, నిజం కాదని నిరూపించుకోవాల్సినటువంటి బాధ్యత ఆ నిందితుడి మీద ఉంటుంది. అదే సిబిఐయో లేదంటే ఏ విచారణ సంస్థ అయినా సరే ఆ పర్టికులర్ నిందితుడు తప్పు చేశాడా లేదా అని నిరూపించాలి విచారణ సంస్థ. కానీ ఈడీది రివర్స్ వ్యవహారం. కాబట్టి ఇప్పుడు అల్లు అరవింద్ గారే ఈ కేసులో ఎలాంటి ప్రమేయం లేదు అని తనకై తానే నిరూపించుకోవాలి. ఈ కేసు అంత తేలిగ్గా పోయేటువంటి కేసు కాదు. అసలు టాలీవుడ్లో టాప్ డైరెక్టర్గా ఉన్నటువంటి అరవింద్ గారు ఇలాంటి కేసుల్లో ఎంటర్ కావడం, ఇలాంటి కేసుల్లో విచారణ ఎదుర్కోవడం కూడా ఫస్ట్ టైం. బహుశా గతంలో ఎప్పుడు ఇలాంటివి లేదు. ఐటీకి సంబంధించినటువంటి ఏదన్నా దాడులు, ఆ తర్వాత వాటిని సెటిల్ చేసుకోవడం, సాధారణంగా టాలీవుడ్ అంటే సినిమా వర్గాలకు సంబంధించి ఐటీ దాడులే ఉంటాయి, ఇన్కమ్ ట్యాక్స్ దాడులు ఉంటాయి సినిమా రిలీజ్ అయినప్పుడు, లేదా డిస్ట్రిబ్యూటర్ కంపెనీల మీద ఈ ఐటీ దాడులు, ఇలాంటివి తప్పితే ఈడీ కేసుల వరకు ఎప్పుడు పోలేదు. కానీ ఫస్ట్ టైం ఈడీ కేసుల వరకు టాలీవుడ్లో ఉన్న టాప్ నిర్మాత అల్లు అరవింద్ గారు వెళ్ళారు. సో ఈయన ఏంటి అసలు కేసు అంటే రామకృష్ణ ఎలక్ట్రానిక్స్. మరి దీంతో ఈయనకి ఏం సంబంధం ఉందో ఏంటో తెలీదు. ఎలక్ట్రానిక్స్ రెండోది రామకృష్ణ టెలిట్రానిక్స్. విచిత్రంగా ఉంది ఈ పేరు, టెలిట్రానిక్స్. ఈ 2 కంపెనీలు యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా దగ్గర ఎంత తీసుకున్నాయి? 101,58,00,000 ఇది తీసుకుంది ఈ అమౌంట్. ఈ అమౌంట్ తీసుకొని ఈ 2 కంపెనీలకు సంబంధించినటువంటి యజమానులు ఎవరు? రాఘవేంద్ర రావు, రవికుమార్.
వీళ్ళిద్దరూ ఈ రెండు కంపెనీలకు సంబంధించినటువంటి యజమానులు. వీళ్ళిద్దరూ ఏం చేశారు, ఈ అమౌంట్ని తీసుకొని ఇల్లీగల్గా ఉపయోగించారు అనేది వచ్చినటువంటి కంప్లైంట్. ఈ రాఘవేంద్ర అంటే డైరెక్టర్ కాదు సుమా, సినిమా డైరెక్టర్ రాఘవేంద్ర కాదు సుమా, ఇతను వేరు. సో వీళ్ళిద్దరు కలిసి ఈ అమౌంట్ తీసుకొని ఇల్లీగల్గా చేస్తున్నారు అనేది. ఇంకోటి ఏంటంటే, మరి అరవింద్ గారు చెప్తుంది ఏంటంటే, ఈడీ విచారణ 3 గంటల పాటు ఎదుర్కొని బయటకు వచ్చిన తర్వాత మీడియాకి ఏం చెప్తున్నారంటే, ఈ కంపెనీలో ఉండేటువంటి యజమానుల దగ్గర, ఒక యజమాని దగ్గర ప్రాపర్టీ కొన్నాను, ఆ ప్రాపర్టీ కొన్నటువంటి సందర్భంగా తన పేరు వాళ్ళ దగ్గర ఉంది రికార్డ్స్లో, ఆ రికార్డ్స్ని పరిశీలించిన తర్వాత ఈడీ పిలిచారు అని చెప్పి అరవింద్ గారు చెప్తున్నారు. వీళ్ళకి సంబంధించినటువంటి అకౌంట్ బుక్స్, మొబైల్స్, కంప్యూటర్స్ ఇవన్నీ సీజ్ చేసింది సిబిఐ. అలాగే ఈడీ కూడా సీజ్ చేసింది, ఈడీ కూడా పరిశీలిస్తుంది. ఆ లావాదేవీలు మొత్తం పరిశీలిస్తున్నటువంటి సమయంలో అరవింద్ గారి పేరు కనిపించింది వాళ్ళకి, అందుకే పిలిచారు. దానికి వివరణ కూడా ఇచ్చానని చెప్పి చెప్తున్నారు. వివరణ ఇచ్చానని చెప్తూ ఆయన ఏమంటున్నారంటే, ఈ కంపెనీలో రామకృష్ణ ఎలక్ట్రానిక్స్ అండ్ రామకృష్ణ టెలిక్ట్రానిక్స్ కంపెనీల్లో చిన్న వాటాదారు దగ్గర ఆ వాటాదారుకు సంబంధించినటువంటి భూమిని కొనుగోలు చేశాను 2017లో అని చెప్తున్నారు. 2017లో భూమి కొనుగోలు చేశాను అని చెప్తున్నారు. దాని తాలూకు వివరాలు ఆ లావాదేవీల్లో ఉన్నాయి, అందుకే పిలిచారు అని చెప్తున్నారు. కానీ పేరు చెప్పట్లా. ఇప్పుడు వీళ్ళిద్దరు రాఘవేంద్రరావు గారు, రవికుమార్ గారు, వీళ్ళిద్దరూ ఈ రెండు కంపెనీలకు సంబంధించినటువంటి నిర్వాహకులు. మరి వీళ్ళిద్దరిలో ఒకళ్ళకు సంబంధించినటువంటి భూమి కొనుగోలు చేశారా, లేదంటే వీళ్ళిద్దరు కాకుండా ఈ రెండు కంపెనీల్లో ఎవరైనా స్వల్ప వాటాదారు ఉన్నారా? ఆ వాటాదారు పేరు ఏంటి అనేది అరవింద్ గారు చెప్పలేదు. చెప్పకుండా ఒక బాధ్యతాయుతమైనటువంటి పౌరునిగా ఈడీ కేసుకు నేను అటెండ్ అయ్యాను, ఇంతకు మించి మీరు ఏమి అడగద్దు, నేనేమి చెప్పను, కేసు విచారణలో ఉంది కాబట్టి అని చెప్పి ఆయన మీడియాకి వివరించడం జరిగింది. అయితే ఆ చిన్న వాటాదారు ఎవరు, ఆ చిన్న వాటాదారుకు సంబంధించినటువంటి భూమి ఎక్కడుంది, ఆ భూమిని 2017లో కొనుగోలు చేసామంటున్నారు. ఎంతకు కొనుగోలు చేశారు, ఎంత అమౌంట్ పే చేశారు, ఈ రుణానికి ఈ భూమికి సంబంధం ఏమైనా ఉందా అనే దాని మీద ఇప్పుడు స్పష్టత రావాల్సి ఉంది. దీనికి సంబంధించి ఈడీ ఆయన్ని పిలిచారా, లేదు కేవలం రికార్డులో ఈయన పేరుంది కాబట్టి పిలవాలి కాబట్టి పిలిచి విచారించారా, అసలు ఏం జరిగింది దీని వెనుక అనేది మీరు ట్రోల్ చేయొచ్చు. థ్యాంక్ యూ.